అంబేద్కర్ కోనసీమ జిల్లా జి మూలపొలం గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ఎదుర్లంక రామాలయం పేట గ్రామస్తులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఏటుగట్టుపై భారీ వాహనాల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలు వేగంగా వెళ్లటం వలన ఎర్ర కంకర ఎగిరి వచ్చి తినే ఆహార పదార్థాలపై పడి రంగు మారుతున్నాయని వాపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 4 లారీలు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఎదుర్లంక రామాలయంపేట అండి. ఇప్పుడు ఏంటంటే మేము ఇంచుమించు ఒక సంవత్సరం నుంచి లారీలు ఇలా తిరుగుతూనే ఉన్నాయండి. మేము ఆపినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే బామ్మర్ది, ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే గారి తాలూకా అనేసి ఆపుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళు మమ్మల్ని బెదిరించి ఎస్సీ కూడా నన్ను ఇంచుమించు 2 సార్లు బెదిరించాడండి. ఏమని, నీకు అసలు ఆపడానికి ఇది అధికారం ఏముంది, ఎందుకు ఆపుతున్నావు నువ్వు, 30-50 టన్నుల లారీ వేసుకెళ్ళిపోయిన ఆపట్లేదండి ఎస్ఐ. నేను అడుగుతుంటే నా ఇల్లు శుభ్రంగా పోతుంది, నెరలు తీసేస్తుంది, ఇలా ధ్వంసం అయిపోతుంది, నా రోడ్డు మొత్తం పోతుంది అని అడుగుతుంటే నా మీద రివర్స్గా నిన్ను బొక్కలో దోసేస్తాను, నీకు అధికారం. రేతురే పొగలే రేతులు కాకుండా తోలేస్తున్నారండి. ఆ ఆకులు కూడా కూలిపోతున్నాయండి, ఎక్కడికెక్కడికి బీటలు తీసేస్తున్నాయండి. అలాగైనా ఎంతో బరువుతో ఇసుక లారీలు వెళ్ళిపోతున్నాయండి. అక్కడికి 2-3 సార్లు మేము ఆఫ్ చేసిన మరి డిపార్ట్మెంట్ని పంపిస్తున్నారండి. మరి డిపార్ట్మెంట్ పంపించి మమ్మల్ని నానా రకాల కింద మరి హింసించి పెడుతున్నారండి. మరి అటువంటి రోడ్ల గురించి మేము చాలా బాధపడుతున్నామండి. మాకు గుంటలడిపోయి మరి చంటి పిల్లలు కూడా ఉంటున్నారండి. మరి గబాల్ని మరి ఆ చంటి పిల్లలు కూడా గబాల్ని ఏటుగట్టు మీద ఉంటుంటారండి. మరి ఏటుగట్టు మీద ఉండేటప్పుడు మరి బిడ్డలకు కూడా అపాయాలు జరుగుతాయండి. మరి అటువంటి ఇబ్బందులు రాకూడదని మేము ఎంతో బాధపడుతున్నామండి. మరి తిరగటానికి కూడా మాకు